వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. గుంటూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గతంలో అంబటిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న ఆయనకు ఇప్పుడు బెయిల్ లభించింది. అయితే మరో కేసులో రిమాండ్ కొనసాగుతోంది. గతేడాది నవంబర్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో గుంటూరులో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అంబటిని పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మెడికల్ కాలేజీల ర్యాలీ కేసులో మాత్రం ఆయన జైలులోనే కొనసాగనున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభిస్తే విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబుపై నమోదైన కేసుల సంఖ్య రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత 8 రోజుల్లోనే పలు కేసులు నమోదు కావడం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు మాజీ మంత్రిపై నమోదైన కేసుల సంఖ్య 44కు చేరినట్టు సమాచారం.